యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దేవుని దయలో కృపల వర్ధిల్లుతాయి. సియోనులో నుంచి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అనుభవించబోతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆత్మశక్తితో మీ కుటుంబాల్లో అడుగు పెడుతూ ఉండగా ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి, ప్రార్థన లేఖించండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. అందరిని ఆహ్వానించండి యేసయ్య సన్నిధికి. ప్రతి ఆదివారం 9:30 నుంచి ఆరాధన జరుగుతున్నాయి. స్వస్థత, విడుదల, అద్భుతాలు, గొప్ప గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు రండి, మీ కట్లు తెంపబడతాయి. దేవుడు మీ పక్షాన్ని గొప్ప కార్యం చేస్తాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 147వ కీర్తన 5వ వచనం. మన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ఈరోజు మనం చదువుకున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు. మన జీవితాలను గొప్ప కార్యాలుగా మార్చగలిగిన వాడు. చితికిపోయిన బ్రతుకుల్లో, వేచారిపోయిన స్థితిలో ఉన్న నీ జీవితంలో, ఎందుకు పనికి రాకుండా మోడు బారిపోయిన నీ జీవితంలో, ఏ చిగురు లేని నీ బ్రతుకులో దేవుడు గొప్పవాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఆయన, మన దేవుడు గొప్ప దేవుడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ కార్యమైనా సరే చేయగలిగిన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు. శద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఆ అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా మార్చి, అగ్నిగుండం నుంచి విడిపించి ఆ దేశానికి గొప్ప చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యం చేయగలుగుతాడు. శ్రమలు, కష్టాలు, ఇబ్బంది, ఇరుకులు అనే అగ్నిగుండంలో నువ్వు ఉన్నావేమో. ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిపించగలిగిన గొప్పవాడిగా కనబడుతున్నాడు. యోసేపును అందరూ కూడా గోతులు వేసినప్పుడు గొప్ప దేవుడు, సర్వోన్నతుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కనుక యోసేపు గొప్పవాడయ్యాడు, ప్రధానిగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఎలాంటి స్థితులను పడిపోయావు, ఎలాంటి గోతులను పడిపోయి ఉన్నావు, అప్పులు, నిందలు, అవమానాలు, కన్నీళ్లు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ మన దేవుడు గొప్పవాడిగా కనబడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆశ్చర్యమైన కార్యం, గొప్ప కార్యం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. వివాహం కాలేదేమో, ఒకవేళ వివాహమైన గర్భఫలం లేదేమో, నిందలు భరిస్తున్నవేమో, ఆటుపోట్లు భరిస్తున్నవేమో, అప్పులైపోయావేమో, స్థలం లేక, ఇల్లు లేక, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నా దేవుడు గొప్ప దేవుడు. ఈ రోజు నీకు ఇస్తున్న వాగ్దానం, ఆ గొప్ప దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన దేవుడు గొప్పవాడు నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే నా దేవుడు గొప్పవాడు నా పట్ల కార్యం చేస్తా నువ్వు నమ్ముతావో, ఆ గొప్ప కార్యం నీ జీవితంలో జరగటం నువ్వు చూస్తావు, నీ కుటుంబంలో జరగటం నువ్వు చూస్తావు, నీ పిల్లల జీవితంలో జరగటం చూస్తావు. వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, అన్ని విషయాల్లో నా దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటూ ఉండగానే మునిపెన్నడు చూడని ఆశ్చర్యమైన కార్యాలు, మునిపెన్నడు చూడని అద్భుతమైన కార్యాలు జరగబోతాయి. కోర్టు కేసులో ఉన్నవారు, అప్పులైపోయిన వారు, శ్రమల్లో ఉన్నవారు, నిందలు భరిస్తున్నవారు, ఎంతో మంది ఏంటి మా జీవితం, ఏంటి మా బ్రతుకని కొట్టుమిట్లాడుతున్న వారిని ప్రభు గొప్పవాడిగా మీకు కనబడబోతున్నాడు. మీ జీవితాన్ని విడిపించబోతున్నాడు, గొప్ప చేయడానికి ప్రారంభించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము, నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. మన దేవుడు గొప్పవాడు అని మీరు మాట్లాడి, అవును ప్రభు, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. ఎలాంటి కార్యమైనా మా జీవితంలో చేయగలిగిన దేవుడు, శక్తియు, బలము, అధికారం నువ్వు కలిగి ఉన్నావు కనుక నాయన, ఎవరైతే శ్రమల్లో, కష్టాలు, ఇబ్బందులో ఉన్నారో వారందరినీ విడిపించండి. ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. ఈ వాగ్దానాన్ని బట్టి మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.